నమస్తే అందరికీ, వెల్కమ్ టు పీజీ డిజిటల్ న్యూస్. ఈరోజు జూన్ 15కు సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో చూద్దాం ఒకసారి. కఠినంగా కనిపించిన అభిమానమే సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తాం. ప్రభుత్వ పరంగా కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు కానీ మిమ్మల్ని అభిమానంగా చూసుకుంటాం. సో నిన్న గద్దర్ సినీ అవార్డులను చాలా అంబరంగా నిర్వహించడం జరిగింది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం గారు కూడా పాల్గొనడం జరిగింది. ఈ మిగతా సినీ ప్రముఖులంతా కూడా హాజరు కావడం జరిగింది. సో వారందరికీ కూడా ఉత్తమ నటులు, ఉత్తమ నటులకు వీరందరికీ గద్దర్ అవార్డులను ప్రదానం చేయడం జరిగింది. అదేవిధంగా వాటితో పాటు నగదు కూడా అందజేయడం జరిగింది. ఒకసారి చూద్దాం. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్లో ఒక చాప్టర్ సినీ పరిశ్రమకు కేటాయిస్తాం. దానికి తగ్గట్లుగా ప్రణాళికను రచించండి. హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్కు రావాల్సిందే. రాష్ట్రాభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి. ఇంకా 22 ఏళ్ళు క్రియాశీల రాజకీయాల్లో ఉంటా. గద్దర్ అన్నంటే ఒక చైతన్యం, ఒక విప్లవం. గద్దర్ అవార్డుల ప్రధానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుంది. ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది, కానీ మిమ్మల్ని అభిమానంగా చూసుకుంటుంది. మీ అభివృద్ధికి 100% తోడ్పాటును అందిస్తుంది. మిమ్మల్ని ప్రోత్సహించడానికి, అభినందించడానికి, మీకు సముచిత స్థానం కల్పించడానికి ప్రయత్నం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులను ఉద్దేశించి అన్నారు. సో గతంలో సినీ పరిశ్రమ మీద రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా పుష్ప 2 రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ అరెస్ట్ వరకు వెళ్ళడము, అదే సమయంలో రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారం రేపడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని, అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. కఠినంగా వివరించినప్పటికీ ఖచ్చితంగా సినీ పరిశ్రమ అభివృద్ధికి తన సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. మిగతా వార్తలు. భూదాన్ భూములపై భారీ కుట్ర, ఫోర్జరీతో రికార్డుల మార్పు, సమగ్ర దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు బయటకు. హైకోర్టులో ఈడీ కౌంటర్ దాఖలు. చట్టబద్ధంగా కొన్నామన్న ఐఏఎస్, ఐపీఎస్లు భూదాన్ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. భూదాన్ భూములకు సంబంధించి హైకోర్టులో నడుస్తూ ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు దాఖలు చేయడం జరిగింది. అందులో కీలక విషయాలు బయటపెట్టి ఒకసారి చూద్దాం. నాగారం భూదాన్ భూముల అన్యాక్రాంతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంచలన విషయాలు వెల్లడించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని 181, 182, 194, 195 తదితర సర్వే నంబర్లలో ప్రభుత్వ భూదాన్ భూములపై జరిపిన ప్రాథమిక దర్యాప్తులో లోతైన కుట్ర ఉందని స్పష్టంగా తెలుస్తుందని చెప్పింది. ఫోర్జరీ, దొంగ డాక్యుమెంట్లు పెట్టి రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారని, తహసీల్, జిల్లా, CCLA స్థాయిలో వాస్తవ రికార్డులో ఉన్న విషయాలను పక్కనబెట్టి రెవెన్యూ అధికారులు దొంగ పత్రాలను స్వీకరించారని తెలిపింది. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని అభిప్రాయపడింది. సో ఇది పెద్ద స్కామ్ లాగా కనిపిస్తూ ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో ఉన్నాయి. దర్యాప్తు జరగాలి ఖచ్చితంగా. ఏం జరిగిందో ప్రజలందరికీ తెలియాలి, బహిర్గతం కావాలి ఖచ్చితంగా. ఇక మిగతాయి. విద్యుత్ సంస్థల్లో కొలువుల మేళ. 4 సంస్థల్లో 5,368 పోస్టుల ఖాళీ. డిస్కామ్లో 4,175, జెన్కోలో 703, ట్రాన్స్కోలో 490 ఖాళీలు. బీటెక్, బీఈ, డిప్లొమా, ఎలక్ట్రిక్, ఐటీఐ పూర్తి చేసిన వారికి అవకాశం అని చెప్పి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. సో ఇందులో ఇన్ని ఖాళీలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలి. సంబంధిత ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులు వారందరికీ కూడా అవకాశాలు దక్కుతాయి, కొత్త వాళ్లకు. మిగతా శాఖలలో కూడా ఖాళీలు ఇంకా ఉన్నాయి. విమాన ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ కూలడానికి కారణాలపై పరిశీలన, భవిష్యత్తు భద్రతపై రోడ్ మ్యాప్. 3 నెలల్లో కమిటీ నివేదిక వస్తుంది. యాక్సిడెంట్లో తండ్రిని కోల్పోయా, బాధిత కుటుంబాల ఆవేదనను అర్థం చేసుకోగలను. రామ్మోహన్ నాయుడు. భారీ విమాన ప్రమాదము, ఇంకా దాంట్లోంచి యావత్ భారతదేశం ఇంకా కోలుకొనే లేదు. ఎందుకంటే తీవ్ర విషాదమైన ఘటన అది. దాదాపు 260కి పైగా దుర్మరణం పాలయ్యారు. ఎంతోమంది కన్న కలలు బూడిద కావడం జరిగింది. ఫ్యామిలీలతో విదేశాలకు వెళ్ళి స్థిరపడాలనుకున్న ఆ ఫ్యామిలీలకు తెలియని రూపంలో ఇంత పెద్ద విషాదం జరగడము యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పొచ్చు. సో ఈ విషయంలో దర్యాప్తు కొనసాగుతుంది. దానికి గల కారణాలను వెతికే పనిలో అధికారులు పడ్డారు.
కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా తండ్రిని కోల్పోయిన యాక్సిడెంట్లో తండ్రిని కోల్పోయిన బాధ నాకు తెలుసు, కాబట్టి ఇప్పుడు బాధితులు పడుతున్న బాధ కూడా నాకు అర్థమవుతుందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా కొనసాగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇందులో మళ్ళీ ఇంకేం లేనట్లు ఉన్నాయి ఆంధ్రజ్యోతిలో. నెక్స్ట్ వెలుగు దినపత్రిక చూద్దాం. విమాన ప్రమాదం ఘటనపై హై లెవెల్ కమిటీ, భవిష్యత్తులో మళ్ళీ ప్రమాదాలు జరగకుండా స్టడీ కోసం ఏర్పాటు. కె రామ్మోహన్ నాయుడు. బ్లాక్ బాక్స్లోని డేటా డీకోడ్ చేశాకే ప్రమాదానికి కారణం తెలుస్తుంది. రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయా, బాధితుల ఆవేదనను అర్థం చేసుకోగలను. డెడ్ బాడీలకు వేగంగా DNA పరీక్షలు జరుగుతున్నాయి. మృతదేహాలను వీలైనంత త్వరగా అందజేస్తాం. మీడియాకు వెల్లడించిన సివిల్ ఏవియేషన్ మినిస్టర్. 270కి పెరిగిన మృతుల సంఖ్య 270కి చేరింది. ఇప్పటికీ కుటుంబ సభ్యులకు మృతదేహాలు ఇంకా అప్పగించలేదు. ఎందుకంటే ఆ ఘటనలో మృతదేహాలు గుర్తుపట్టలేనంత స్థాయిలో ఛిద్రమైపోయాయి. సో DNA పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. DNA పరీక్షల ఆధారంగా వారిని గుర్తించి సంబంధిత కుటుంబాలకు మృతదేహాలను అందజేయనున్నారు. దానికి కొంత సమయం బట్టి అవకాశాలని తొందరలోనే అందజేస్తామని చెప్పి కూడా సంబంధిత శాఖ మంత్రి గారు కూడా చెప్పడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇట్లాంటి ఘటనలు జరగకుండా కూడా చర్యలు తీసుకుంటామని. బ్లాక్ బాక్స్ దొరకడం జరిగింది, దాన్ని డీకోడ్ చేస్తూ ఉన్నారు. ఆ డీకోడ్ పూర్తయితే కారణాలు తెలిసి వస్తాయి, విమాన ప్రమాదానికి గల కారణాలు తెలిసి వస్తాయి. భవిష్యత్తులో దానికి తగ్గట్టుగా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుస్తుంది. ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. విమానయాన శాఖలకు సంబంధిత ఎయిర్పోర్ట్లకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. విమానాలు టేకాఫ్ చేసే ముందస్తుగా ఖచ్చితంగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, దాని తర్వాతే టేకాఫ్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు కూడా గట్టిగానే జారీ చేయడం జరిగింది. ఇట్లాంటి ఘటనలు మళ్ళీ జరగద్దని కూడా మనం కూడా కోరుకోవాల్సి ఉంటుంది. ఇరాన్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం. 3వ రోజు కొనసాగిన ఎయిర్ స్ట్రైక్స్. మరో 2 ఇరాన్ టాప్ జనరల్స్ మృతి. ఇరాను ఇజ్రాయిలు ఈ యుద్ధం ఇంకా కొనసాగుతూ ఉంది. ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. యుద్ధాలన్నీ కూడా ఖచ్చితంగా ఏ దేశాలైనా నష్టాన్ని మిగిలిస్తాయి. 2 దేశాలకు కూడా నష్టాలే వాటిల్తాయి ఖచ్చితంగా. 78 మంది పౌరులు మృతి, 320 మందికి గాయాలు. టెల్ అవీవ్ లక్ష్యంగా ఇరాన్ మిసైల్స్ ప్రయోగం. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ను ఛేదించిన క్షిపణులు. 3 ఇజ్రాయెల్ పౌరులు మృతి, 34 మందికి గాయాలు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో పశ్చిమాసియా అట్టడుగుతున్నది. ఇరాన్పై శనివారం కూడా ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ కొనసాగించింది. ఆపరేషన్ రైజింగ్ లయన్లో భాగంగా భీకర దాడులు చేసింది. ఇరాన్లోని అణుస్థావరాలు, మిసైల్స్ ప్రయోగ కేంద్రాన్ని టార్గెట్గా మరోసారి బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని చాలా చోట్ల మిసైల్స్ జెట్స్తో ఇజ్రాయెల్ జరిపిన ఈ దాడిలో ఇరాన్కు చెందిన మరో 2 టాప్ జనరల్స్ మృతి చెందారు. సాయుధ దళాల జనరల్ స్టాఫ్ నిఘా డిప్యూటీ జనరల్ గోలాం మ్రేజా మెహ్రాబీ, ఆపరేషన్ డిప్యూటీ జనరల్ మెహదీ రబ్బానీ మృతి చెందినట్లు లోకల్ మీడియా వార్తలు వచ్చాయి. ఇరాన్ ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతూ ఉన్నాయి. సామాన్య పౌరులు కూడా మృతి చెందుతూ ఉన్నారు. ఇందులో పై స్థాయి అధికారులతో పాటు సామాన్య ప్రజలు కూడా మృతి చెందుతున్నారు. మిగతా వార్తలు. ఎన్కౌంటర్లో 4 మావోయిస్టులు మృతి. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో 3 మహిళలు ఉన్నారు. మావోయిస్టులు దాదర్ అడవులో సమావేశమయ్యారన్న సమాచారంతో 25 టీంలు కూంబింగ్ నిర్వహించామని బాలాఘాట్ ఎస్పీ తెలిపారు. మావోయిస్టుల ఎన్కౌంటరు ఇంకా కొనసాగుతూ ఉంది. మధ్యప్రదేశ్లో అడవుల్లో దాచుకున్నారన్న, ఏదో ప్రదేశంలో దాచుకున్నారన్న పక్కా సమాచారం మేరకు దాదాపు 25 కూంబింగ్ టీంలు కూంబింగ్ నిర్వహించాయి. అందులో 4 హతం కావడం జరిగింది. అందులోనూ 3 మహిళలే ఉన్నారట. బనకచెర్ల టెండర్లు ఆపండి. జీబీ లింక్పై ముందుకెళ్లకుండా ఏపీని ఆదేశించండి. నీటి వాటాలు తేలనందున PFRను తిరస్కరించండి. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ నీటి ప్రయోజనాలకు తీవ్ర విఘాతమని వెల్లడి. హరీష్ రావు ఆరోపణలు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్ర జలశక్తికి లేఖ రాయడం జరిగింది. తెలంగాణకు సంబంధించి నీళ్ళన్నీ కూడా తరలిపోతూ ఉన్నాయని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, మండిపడుతుండ్రు. బనకచెర్ల టెండర్లపై ముందుకెళ్లకుండా ఆంధ్రప్రదేశ్ను కట్టడి చేయాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. ఏపీ సమర్పించిన ప్రాజెక్టు ఫిజిబిలిటీ రిపోర్టుకు ఆమోదం తెలపకముందే
డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ఇవ్వాలని ఎలా అడుగుతారని ఆయన ప్రశ్నించారు. అంటే ఏపీ ఇచ్చిన పిఎఫ్ఆర్ను కేంద్రం ఆమోదించిందా అని నిలదీశారు. ఈ నెల 2న కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి సజ్జన్ యాదవ్ నేతృత్వంలో ఏపీ అధికారులతో సమావేశం నిర్వహించినట్టు తెలిసింది. సో ఇక్కడ ఇంకా మిగతా విషయాలు ఏంది బయటకు వస్తున్నాయంటే, ఏపీలో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. అది బీజేపీతో సంకీర్ణంగా ఏర్పాటు కావడం జరిగింది. కాబట్టి ఏపీలో చేపట్టే ఏ పనులకైనా కేంద్ర ప్రభుత్వము అనుమతులు ఇస్తుందని చెప్పి కూడా చాలా వరకు విమర్శలు ఉన్నాయి, చాలా వరకు ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ బనకచెర్లకు సంబంధించి జరుగుతున్నాయని మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు కూడా విమర్శిస్తూ ఉన్నారు. దీన్ని వెంటనే ఆపాలని చెప్పి కూడా మన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న లేఖ రాయడం అయితే జరిగింది. నిధులు నదులు ఏపీకే, తెలంగాణకు కేంద్రం నుంచి గుండు సున్నా హరీష్ రావు. రేవంత్ మౌనం, ఉత్తుత్తి మాటలు. కృష్ణా జలాల్లో దోపిడీకి పోతిరెడ్డి పాడు, గోదావరి జలాల్లో దోపిడీకి జీబీ లింకు. ఇద్దరు కేంద్ర మంత్రుల నుండి మాట్లాడడం లేదని విమర్శ. బనకచెర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. కేంద్ర ప్రభుత్వం నిధులు నీళ్ల విషయంలో ఏపీకి దోచిపెడుతున్నదని, తెలంగాణకు గుండు సున్నా ఇస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. నిధులు నదులు ఏపీకి ఇస్తుంది, తెలంగాణకు మాత్రం మూట సాయం లేదు, మాట సాయం లేదు. కృష్ణా జలాల్లో దోపిడీకి పోతిరెడ్డిపాడును ఏపీ వాడుకుంటున్నదని, గోదావరి జలాల దోపిడీకి బనకచెర్ల ప్రాజెక్టును వాడుకుంటుందని చెప్పి కూడా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు గారు తెలంగాణకు ఏం చేయడం లేదు, ఇక్కడున్న కేంద్ర మంత్రులు కూడా పట్టించుకోవడం లేదని చెప్పి ఆయన విమర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డి మౌనం పాటిస్తూ ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసే వ్యాఖ్యలు ఉత్తుత్తి మాటలే అని చెప్పి కూడా ఆయన చెప్తా ఉన్నారు. సో ఇవి జూన్ 15కు సంబంధించి ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన పేజీ డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లెడ్వార్.